రెడీ అమ్మా? ఓకే అమ్మా, అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాలకు సంబంధించి లోగడ జరిగిన విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే. ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూల్లో ప్రసాదాల్లో స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో ఆవు నెయ్యికి బదులు కౌ గీకి బదులు జంతు కొవ్వు కలిపారు అని ఘోరంగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని మీదట దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. మనకు కూడా ఎంతో ఆవేదన చెంది దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. నేను కూడా సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ వేయటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఏంటి, దీనిపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక సిట్ వేసింది. ఆ సిట్టు మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయాలని మనం అడగటం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ను అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, స్వామివారి ప్రసాదాలకు సంబంధించింది, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మాట్లాడకుండా ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండి ఈ విధంగా కామెంట్ చేయటం కూడా మంచిది కాదు అని కూడా కామెంట్ చేయటం. అప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్కి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే 4 ట్యాంకర్స్లో నెయ్యి సప్లై చేశారో ఆ సప్లై చేసిన 4 ట్యాంకర్లు శాంపిల్స్ ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అందులో ఆ రిపోర్ట్లో చెప్పినట్టుగా ఈ నెయ్యిలో జంతు కొవ్వు ఉందా లేదా, జంతు కొవ్వు ఉంటే ఆ నెయ్యిని ప్రసాదాలు తయారు చేయటంలో వాడారా లేదా అని సమగ్రంగా దర్యాప్తు చేయమని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సప్లై చేసిన ట్యాంకర్లో కల్తీ వచ్చింది. ఆ కల్తీ జరిగిన రిపోర్టు ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మనం కోర్టును ఆశ్రయించాలి. సరే, గత 2-3 రోజుల నుంచి సిబిఐ సిట్ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పినాక దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పిన దాంట్లో సిట్ ఎంక్వైరీలో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి, మీటింగ్ అయిపోయినాక కానివ్వండి, వాళ్ళు మంత్రులు కానివ్వండి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటిపై ప్రధానంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది, అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా
ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుర్దులకంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్లెక్సీలు ఒకవేళ మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, పోలీసులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఎందుకంటే సిటిజన్ రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వలేదని చెప్పారు కదా. సో ఇవన్నీ ఇట్లా ఉంటే అది జరగకుండా ఈ వారం రోజుల నుంచి క్యాబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం, నన్ను, బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. దీంట్లో లాస్ట్ పేజీలో ఇందాక వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా ఈ చూయించినట్టున్నారు. ఇది ఎస్ వాల్యూస్ ఉంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సో ఉన్నాయని చదువుతాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అల్లట్రైన్స్ యాజ్ పర్ ISO 17678 ఏమని సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ బేస్ చేసుకొని జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి? మళ్ళా ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో ప్రధాన అంశం, ఆ ఎన్డీడీ రిపోర్ట్ కూడా ఆ ట్యాంకర్లు సప్లై చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే, ఆ రిపోర్ట్ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చెప్తున్న ఇంకో ప్రశ్న, CFTRI రిపోర్ట్. CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్. CFTRI రిపోర్టు 2022లో వచ్చినా కూడా చైర్మన్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని CFTRIలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని CFTRI రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభ్యయం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది సిట్ ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ CFTRI గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు CFTRIకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కిపెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించుకొని రాస్తాను? రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుంది. వాళ్ళు మా దృష్టికే తీసుకురాలేదు. అగైన్ మళ్ళీ ఇంకో నెపం కూడా ఈరోజు నిన్న మంత్రులు మాట్లాడుతూ CFTRI రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేశారండి. CFTRI రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేయాలి. కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం అది మనం. దాంట్లో కూడా జంతు కొవ్వు ఉందని అది ఒక అభియోగం చేస్తున్నారు 22లో. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టేవాడిని అయితే CFTRIకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్ ఇనానిమస్ ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద CFTRIకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని.
వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి. నెక్స్ట్ ఇంకో ప్రధాన అంశం 2014 నుంచి 19 వరకు ఉండే ఈ సప్లై నామ్స్ని, సప్లయర్స్కి టెండర్ నామ్స్ని రిలాక్సేషన్ చేశారు అని చెప్తున్నారు. దానికి కారణం 2019లో మేము అధికారంలోకి వచ్చినాక ఈ సప్లైస్ చాలినంత రాకపోతుంటే దీనికి ఏం చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయం అది. అధికారులు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేశారు. అది ఇదివరకు కూడా ఉందో అప్పుడే అపాయింట్ చేశారో నాకు పూర్తిగా అవగాహన లేదు. 2017 నుంచి ఉంది ఆ ఎక్స్పర్ట్ కమిటీ. ఆ ఎక్స్పర్ట్ కమిటీ గత ప్రభుత్వం, ఇది 2019కి ముందున్న ప్రభుత్వంలో కూడా అదే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేస్తే దీని ప్రకారం ఎందుకు రిలాక్సేషన్ చేస్తున్నారని మేము తర్వాత అడిగితే సప్లైస్ పూర్తిగా రావాలి అంటే వైడర్ స్కోప్ ఎక్కువ ఉంటే కాంపిటేటివ్గా టెండర్స్ కోట్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి అంశం, టర్మ్స్ రిలాక్సేషన్ చేసినా కూడా ఎక్కడ క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండా, నెయ్యి క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండానే ఈ టెండర్స్ని నామ్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు దానికి ఏం చెప్తారు, రిలాక్సేషన్ చేశారు కాబట్టి ఈ బోలేబాబా లాంటి కంపెనీలు వస్తున్నాయి, ప్రీమియర్ అగ్రికల్చర్ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు చెప్పినట్టు కల్తీ నెయ్యి చేస్తున్నారో వాళ్ళందరూ రాగలిగారు. వాళ్ళంతకు ముందు కూడా ఉన్నారు. కొత్తగా మేము రిలాక్సేషన్ చేసినాక వచ్చిన వాళ్ళు కాదు, 2014 నుంచి సప్లై చేస్తున్నారు. ప్రీమియర్ అగ్రి ప్రోడక్ట్స్ అనేవాళ్ళు బోలేబాబా అనే 2018 నుంచి సప్లై చేస్తున్నాడు. సో ఆ ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ నిరాధారమైన ఆరోపణ. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పారు, ఒక అధికారులు బ్రీఫ్ చేసింది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ మధ్య చాలా చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. గీ మ్యానుఫ్యాక్చరింగ్కి పాలలో ఫ్యాట్ తీసినాక ఫ్యాట్ అమ్ముతారు కొన్ని డైరీస్ వాళ్ళు, చిన్న డైరీస్ వాళ్ళు. ఆ ఫ్యాట్ కొన్ని కూడా గీ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, స్టార్టప్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి కాబట్టి అని చెప్పి అది జెన్యూన్ రీజన్ అనిపించింది మాకు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు పట్టణాల్లో చాలా చోట్ల ఫ్యాక్టరీ మిల్క్ ఎక్కువ అమ్ముతున్నారు. ఆ ఫ్యాక్టరీ మిల్క్ తీసినప్పుడు ఆ ఫ్యాట్ తీసి డైరీస్కి అమ్ముతారు, చిన్న మిల్క్ డైరీస్ వాళ్ళు, గీ మ్యానుఫ్యాక్చరర్స్ అట్లా వస్తారని. ఆ కారణాల వల్ల ఈ స్కోప్ను వైడెన్ చేస్తున్నాము, టెండర్ నామ్స్ను మారుస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏ కంపెనీలు ఉన్నాయి మళ్ళా. అదొకటి ప్రధాన నెపం మా మీద వాళ్ళు పెడుతుంది. ఇంకో అంశం, దాన్ని ఇప్పుడు ప్రధానంగా మా మీద ఎందుకు అభియోగం చూపిస్తున్నారు, మీరు రిలాక్సేషన్ చేశారు కాబట్టి, మీకు వేరే దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి బోలేబాబా లాంటి వాళ్ళని తీసుకురావటానికి, దానికోసమని వాళ్ళతో మీరు కమిషన్లు మాట్లాడుకున్నారని, వాళ్ళు కమిషన్లు ఈయనంటేనే మీరు ఇవన్నీ చేశారని, అది ఆ ఆరోపణ నిరాధారమైంది. కేవలం అందరికీ అవకాశం ఉండాలి, కాంపిటేటివ్నెస్ పెంచాలి, క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకూడకుండానే ఈ రిలాక్సేషన్ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బోర్డులో సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను, ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. నా మీద అట్లాంటి ఆరోపణలు చేస్తే మళ్ళా నేను దాన్ని న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా చూస్తాను. ఇంకొక అంశం, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చినాక తొక్కిపెట్టి తర్వాత బోలేబాబాని మళ్ళా బోలేబాబాని తెచ్చింది మేమే అని చెప్తున్నారు. బోలేబాబా వాళ్ళు ఏదో మా చిన్నప్పన్న నా పిఏ అని చెప్పుకొని వాళ్ళతో ఏదో మాట్లాడండి. నేను ఇప్పటికి 10 సార్లు క్లియర్ చేయడం జరిగింది. సిట్ వాళ్ళకు కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. నేను చెప్పిన సిట్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ తీసుకున్నారు. చిన్నప్పన్న నా పిఏ కాదు, 2014 నుంచి 19 వరకే నా పిఏ ఉన్నాడు, 18 వరకే. 19 నుంచి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత వివిధ ఎంపీల దగ్గర కూడా ఏదో కొంత పనిచేశాడని నాకు
ఈ సాక్షాత్కారం వచ్చింది. అది కూడా నేను సిట్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు బోర్డులో సభ్యులు కానీ నేను కానీ మమ్మల్ని అందరినీ కూడా సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా. నన్ను కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాశారు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇది కల్తీ జరిగింది, కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు వేరే కమిటీ వేయాలని, ఏ కమిటీ అయినా వేసుకోమండి. అక్కడ ఏమవుతుంది, కేవలం మనకు అర్థమైంది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరం చేసినట్టయితే, మరి ముఖ్యంగా నేను కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేర్చే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం. ఈ అంశాలన్నీ మీకు క్లారిఫై చేయడం కోసమే నేను చెప్పాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ చేయాలనుకుంటున్నారో, స్పెషల్ కమిటీ చేయాలనుకుంటున్నారో క్లియర్గా మనకు అర్థమవుతుంది. నాకు తెలియదమ్మా ఇంకా. ఓకే, వేస్తే మంచిదే, కానీ వాళ్ళ ఉద్దేశం ఏందని అర్థమవుతుంది కదా. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నన్ను ఇంకో నాయకులను ఎవరినో కొన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళ దురుద్దేశపూర్వకంగా వీళ్ళు మా మీద అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. అది క్లారిఫై చేయడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను. అందరూ మాట్లాడండి. అదేనమ్మా, రాలేదమ్మా. నేను అదే కదా క్లారిఫై చేస్తున్నాను. చర్యలు తీసుకొని నా దృష్టికి సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ వస్తే చర్య తీసుకోకుండా గమ్ముగా ఉండేవాడిని అయితే నేను ఎందుకు రాస్తాను సిఎఫ్టీఆర్ఐకి పంపించమని? అది అధికారులు చర్యలు తీసుకోవాలని బాధ్యత అధికారులది. నేను రిపోర్ట్ రాసినప్పుడు కూడా అధికారులు అందరి చేత పర్మిషన్ తీసుకొని ల్యాబ్కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అధికారులది. ఎవరెవరైతే కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారో అని మీరు వాళ్ళు సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులది. వాళ్ళు మా బోర్డుకి చెప్పాలి, తీసుకురాల. దానికే కదా మేము చెప్పేది. సిట్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మేము చెప్పటం కాదు. సిట్ ఛార్జ్ షీట్లో కూడా అదే చెప్పడం జరిగింది. దానికి దీనికి ఏం సంబంధం? అమ్మా. ఎంతోమంది భక్తులు సోమవారం దర్శనానికి పోతుంటారు. చంద్రబాబు నాయుడు కదా ఇవంతా కారణం. ఈరోజు ఎవరు దీనికి ఈ పరిస్థితి సోమవారం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు దీనికి కారణం? మీరు చెప్పండి. ఎందుకు మేము సుప్రీంకోర్టుకి పోవాల్సి వచ్చింది? నేను తప్పు చేస్తుంటే నేను పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానా? సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ని నేను తొక్కుపెట్టే పని అయితే నేనే ఎందుకు రాస్తాను సిఎఫ్టీఆర్ఐ పంపించమని? నేను అధికారులను అడగపోవటానికి కారణం వాళ్ళు గీ సప్లైస్ జరిగిన దాంట్లో ఏమన్నా కల్తీ జరుగుంటే మన దృష్టికి బోర్డు దృష్టికి తీసుకురావాలి కదా. వాళ్ళు తీసుకురాలా. వాళ్ళు ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు సిట్ విచారణలో దాంట్లో మొత్తం కెమికల్సే ఉన్నాయి, కానీ కల్తీ జరగలేదు అన్నది ఒకటే తప్ప కెమికల్స్ ఉన్నాయి, నెయ్యి కాదు అనేది మాత్రం దాంట్లో స్పష్టంగా చెప్పినా కూడా ఓన్లీ కల్తీ జరగలేదు అన్నదే వైసీపీ చెప్తుంది. కెమికల్స్ కలిసిన విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? ఆ రోజు కోర్టు ఏం చెప్పారమ్మా? సుప్రీంకోర్టు జంతు కొవ్వు కలిసిందా? ఎందుకంటే జంతు కొవ్వు కలిసిందంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎంతో పవిత్రంగా దాంట్లో సరే మిగతా కల్తీ జరిగిందని చెప్పి టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. అప్పుడు అదే సప్లయర్స్ చేస్తూ ఉన్నారు. 2018లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇదే పార్టీలు ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో అప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినాయి. మరి అది కంటిన్యూస్ ప్రాసెస్. అది అక్కడ చైర్మన్ పోయి టెస్టింగ్ చేయరు, అధికారులు టెస్టింగ్ చేస్తారు. ఏదన్నా కల్తీ ఉంటే ఖచ్చితంగా సిస్టమ్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తారు. దాన్ని రాజకీయం చేయకూడదు. దేవుడిని వాడుకొని రాజకీయం చేయకూడదు. ఇప్పుడు అది మా ప్రేమేం రాజకీయం. నేను మాట్లాడతాను సార్. నేను మాట్లాడిన తర్వాత అడగను. 14 నుంచి 19 కూడా ఈ సప్లై జరిగినాయి. ఇట్నే శాంపిల్స్ టెస్టింగ్కి పంపించారు కదా. అప్పుడు కూడా అంతా ప్యూర్గానే సప్లై జరిగిందా? సిట్ వాళ్ళు చెప్పారు కదమ్మా, కల్తీ చేసిన నెయ్యి
జంతుకు నెయ్యే కాదని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు కానీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు. అది క్లారిటీ లేదమ్మా, ఇంకా చార్జ్ రిపోర్ట్ బయటకు వస్తే కానీ ఏమేమి ఎక్కడ ఉంది రిపోర్ట్లో అది కెమికల్స్ ఏం కలిపారని? కెమికల్స్ కల్తీ అయిందని ఉంది కల్తీ కానీ ఏం అయింది. కలిపింది పామ్ వాళ్ళు ఆయిల్, చెప్పినట్లు. పామ్ కెనల్ ఆయిల్, పామ్ కెనల్ ఆయిల్ ఇవన్నీ పదార్థాలతో కల్తీ జరిగిన నెయ్యి మాత్రం అని చెప్పారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు. జంతు కొవ్వు కానీ ఇంకోటి కానీ లేకుండా చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను వాడుకొని రాజకీయాలు చేయాలని చెప్పి కుట్ర, అది మెయిన్ బయటపడింది. చంద్రబాబు నాయుడు బుద్ధి కల్తీ. ఈ కల్తీ కన్నా హిందువుల మనోభావాలు దెబ్బతీసే చంద్రబాబు నాయుడు బుద్ధే ఎక్కువ కల్తీ అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే దాని మీద మనం దేవుడిని రాజకీయాల్లోకి రాగే కార్యక్రమం చేయొద్దనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీ జరిగిందని సిట్టి చెప్పారు కదా, యాక్షన్ తీసుకుంటారు సిట్టి. రైట్ అమ్మా, ఇంకా మాట్లాడతారా? నేను మాట్లాడుతున్నాను. మాట్లాడతారు. One more. ప్రజల దృష్టి ఇచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేసేదానికి, అదేవిధంగా హిందువుల మనోభావాలు ఆసరాగా తీసుకొని హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేకుండా దేవుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం జరిగింది. అందులో హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతు కొవ్వు ఉంది అని చెప్పి, మిగతా ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి రకరకాల ఆరోపణలు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయడం జరిగింది. ఆయనే కాదు, ఆయన కూటమిలో ఉండే మిగతా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఘోరమైన తప్పిదము. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఇదంతా కూడా తప్పు అని చెప్పి చెప్తూనే వస్తున్నారు. అదే విషయము ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసిన సిబిఐతో కూడిన సిట్ వాళ్ళ ఛార్జ్షీట్లో కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు అని తేలిందో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించడం మొదలుపెట్టారో అప్పుడే రాంబాబు గారి పైన దాడులు చేయడము, అదేవిధంగా జోగి రమేష్ గారి పైన దాడి చేయడము, మళ్ళీ ఎదురు దాడికి దిగారు. ఆయన చేసిన ఏదైతే తప్పుడు స్టేట్మెంట్ ఉందో దాన్ని సమర్థించుకునే పనిలో భాగంగానే ఈరోజు ఆత్మరక్షణలో పడి మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు సిట్టేసి సిబిఐతో కూడిన సిట్టేసిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు, మళ్ళీ ఇంకొక సిట్టేసి ఆయన చెప్పిన తప్పిదం ఏదైతే ఉందో దాన్ని నిజమనే విధంగా ప్రజల్ని భ్రమపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, సుబ్బారెడ్డి గారు పెద్దలు సుప్రీంకోర్టులో ఆయనే ఫైల్ చేయడం జరిగింది. ఒక తప్పు చేసిన వ్యక్తి అయితే ఆయనే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారు? అదేవిధంగా ఆయన హోమ్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా ఆయన సిబిఐ కూడా చెప్పడం జరిగింది, పాలిగ్రాఫ్ టెస్టు లేకపోతే ఎటువంటి సత్యశోధన పరీక్షకైనా నేను సిద్ధము అని చెప్పి చెప్పారు. ఒక తప్పు చేసిన వ్యక్తి అలా ఎందుకు చెప్తారని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అంత దేవుడు అంటే అంత ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించడం జరిగింది. నిత్యం రోజు కూడా అతని ఇంట్లో ఒక గోశాల ఉంది. నేను ప్రత్యేక సాక్ష్యము, చెయ్యనంటూ పూజలు ఉండవు. దేవుడికి అపారమైన భక్తితో రోజు కూడా ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు గోపూజ చేసి బయలుదేరే సాంప్రదాయం కూడా ఉంది. అటువంటి భక్తుల్ని పట్టుకొని ఈరోజు రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన సత్యశోధన పరీక్షకు సిద్ధమన్నా కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా హేయమైన రాజకీయము. ఇటువంటి దేవుణ్ణి వాడుకొని రాజకీయాలు చేయడం మానుకోమని చెప్పి కూడా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీని కోరుతా ఉన్నాను. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, దీని వరకు అయిపోయింది. సిట్ ఈరోజు దాన్ని క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంకా వదిలేసి ప్రజల బాగోగులు చూసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మొత్తం కూడా ఈ రాజకీయాలన్నీ కూడా రకరకాల ఆరోపణలు చేయడము, మళ్ళీ తోకముడిచిపోవడం ఈ మధ్యలో చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఆరోపణలు కూడా పూర్తి
నిరాధారం అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకేమైనా మాట్లాడతారా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే తెలుగుదేశం పార్టీ అదే పనిగా పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ రణక్షేత్రం చేస్తూ ఉందో, వాస్తవంగా వీళ్ళు చెప్పేటువంటి ఈ బోలేబాబా డైరీ కానీ, ఈ ప్రీమియర్ డైరీ కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే గీ సప్లై చేస్తూ ఉన్నాయి. సో ఈ కొన్ని సంస్థలే ఈ చేజెక్కించుకొని ఒక సిండికేట్ లాగా ఉండి ఈ డిమాండ్ని పెంచడము, లేదంటే రేట్లు పెంచుకోవడము చేస్తూ కాస్త దేవస్థానం యొక్క డబ్బుల్ని ఎక్కువ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైడ్ స్ప్రెడ్గా చేసి అన్ని కంపెనీలని ఇన్వాల్వ్ చేసుకున్నట్టే కాంపిటేటివ్ ప్రైజ్లో L1 L2 మామూలుగా ఎవరికైనా L1 ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. దానిలో భాగంగానే ఒక పద్ధతి ప్రకారంగా ప్రొసీజరల్ ప్రకారమే జరిగింది. ఎక్కడ కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమి జరగలేదు. అదేవిధంగా వచ్చినటువంటి యునానిమస్ కంప్లైంట్ మీద చిత్తశుద్ధితో, దేవుని మీద భక్తితో, స్వామికి కైంకర్యాలకు వాడే ఏ పదార్థం కూడా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తక్షణమే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు CFTRIకి రాయడం జరిగింది. దాని నుంచి నివేదికలు కూడా వచ్చాయి. అప్పుడే ఆ బోలేబాబా డైరీ అనే దాన్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే 2024లో ఫిబ్రవరిలో, అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై వచ్చినటువంటి ట్యాంకర్లు ఏదైతే రిజెక్ట్ చేయబడ్డాయో, అంటే ఏదైతే నాణ్యత ప్రమాణాలు మీట్ కానటువంటి రొటీన్ ప్రాసెస్లోనే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మీ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్ని రిజెక్ట్ చేసి వాటిని మీరు శాంపిల్స్ పంపించి దాన్ని మీరు టెస్ట్ చేయించి మీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాన్ని మా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఎంతవరకు సబబు? సరే, మీరు పంపించినటువంటి రిపోర్ట్స్లో వచ్చినట్టు తేలినటువంటి దీని ప్రకారం ట్యాంకులను పక్కన పెట్టకుండా ఆ ట్యాంకుల్ని మళ్ళీ బ్యాక్డోర్ ద్వారా మీరే ప్రసాదాలకు వాడేసి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే కార్యక్రమం పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని, ఎందుకంటే ప్రజల్లో విపరీతంగా మన్నన పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఏదో ఒక పాయింట్ కావాలి కాబట్టి మీరు వాంటెడ్గా చేయని తప్పుని చేసినట్టుగా నిరూపించడానికి ప్రయత్నం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. గత జనవరి నుంచి చూస్తుంటే మీ పార్టీ ప్రజల్లో పూర్తిగా అప్రతిష్టలు పాలైంది. దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే సిబిఐ చెంపదెబ్బ కొట్టినట్టు దాంట్లో జంతు కొవ్వు లేదు, పిస్టాల్ లేదు, ఇట్లాంటివి ఏదైతే పంది కొవ్వులు లేవు అని ఏదైతే సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొనిందో దాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని మీరు చేసే కుట్రలో భాగంగానే అసలు వెంకటేశ్వర స్వామి అని అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో వైవి సుబ్బారెడ్డి సార్ కానీ మేడం కానివ్వండి, ఇప్పుడు కనీసం వాళ్ళే డొనేట్ చేసి వాళ్ళే గెస్ట్ హౌస్లు కట్టడం కానీ, రకరకాలైన గుళ్ళు కట్టడం కానివ్వండి, అలాగే 2000 గుళ్ళు పైన మా హయాంలో కట్టడం జరిగింది. రకరకాల రాష్ట్రాల్లో కట్టడం, జమ్మూ అండ్ కాశ్మీర్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా గుళ్ళన్నీ బాధ్యతాయుతంగా కట్టడం జరిగింది. సో ఏదో ఒక ముద్ర వేసి ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని, హిందూ ఓటు బ్యాంకు మా వైపు రావాలని
తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇవన్నీ కరెక్ట్ అయిన పద్ధతులు కావు. దయచేసి ఈ వెంకటేశ్వర స్వామిని అలాగే ఆయన ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీ కామెంట్స్ కానీ ఇవన్నీ లేకుండాను కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేసే కామెంట్లు ఎట్లుండే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీ తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి అయితే ఆయనే చెబుతాడని విశ్వసిస్తా ఉన్నాం. మీ ఇష్టం. సెకండ్ సార్ అందరికీ నమస్కారం అండి. నేను గత నెల రోజులుగా జంతు కొవ్వు ప్రసాదంలో కలిపారని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆరోపణలు చేయటం వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. ఏంటంటే కుట్ర ఆయన వారు అనుకునేటువంటి కుట్ర ఏంటంటే ఇది మనకు మంచి ఇది ఆయుధం, వైఎస్ఆర్ పార్టీని ఏదో రకంగా మనం ఇబ్బందులు పెట్టి భూస్థాపితం చేస్తే ప్రజలందరూ కూడా మనల్ని చాలా మెచ్చుకుంటారు అని అనుకున్నాడు. కానీ ఆయన ఈ రోజున అనుకోకుండా బోల్తా పడిపోతున్నాడు. బోల్తా ఎలా అంటే ఒకసారి స్వయంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ తరపున సిట్టే జంతు కొవ్వు లేదని చెప్పిన తర్వాత అసలు ఎవరైనా దాని మీద మాట్లాడటానికి ఏ రకమైనటువంటి నిజంగా అసలు వాళ్ళ నోరు కూడా రాదు. అలాంటిది ఈరోజు కూడా కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ జంతు కొవ్వు ఉందని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు బొంకుతున్నారంటే వాళ్ళు అనుకుంటున్నారు హిందువుల మనోభావాలే కాదు, నిజంగా అల్టిమేట్గా టీడీపీ కూటమి అంతా కూడా ఈ రోజున భూస్థాపితం అయ్యేటువంటి అంశం ఇది మామూలు అంశం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీయటమే కాకుండా ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు కూడా వీళ్ళు దెబ్బతీస్తున్నారు. నేను ముఖ్యంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఇక మీదట మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పటికైనా మా నాయకులు పెద్దలు మా సుబ్బారెడ్డి గారు సత్యశోధన పరీక్షలకు కూడా నేను రెడీ అని చెప్పిన తర్వాత మీరు దమ్ముంటే మీరు సత్యశోధన పరీక్షలు చేయండి. అదేంటో మీరు తేల్చండి. అది అటు తేల్చరు, ఒక ప్రక్క హిందువుల మనోభావాలు కాపాడరు. అల్టిమేట్గా మీ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం కేవలం దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుని అనుకుని మా పార్టీని ఇబ్బంది పెడతారంటే అదే విషయంలో మీరే ఎన్నోసార్లు ఆల్రెడీ బోల్తా పడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మీరు బోల్తా పడతారు. ఈ దెబ్బతో మరి నిజంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ కావచ్చు, మనోభావాలు ప్రజల మనోభావాలు కావచ్చు, డెఫినెట్గా మా పార్టీకే వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానంతో ఉన్నారని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ విషయంలో మేమందరం కూడా ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం. తప్పనిసరిగా మీరు మా నాయకులు సుబ్బారెడ్డి గారినే కాదు, ఈ విషయంలో ఈ పాపం పుణ్యం తెలియనటువంటి మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు అనేక సార్లు బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి నాయకులకి అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ విషయంలో మళ్ళీ ఈ విషయంలో ఒకవేళ చంద్రబాబు గారు కానీ ఈ విషయంలో మళ్ళీ మాట్లాడితే మేమందరం కూడా దానికి ఏ రకమైనటువంటి పరీక్షకైనా మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ ఉద్దేశం కమిటీ వేసే ఉద్దేశం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు సిబిఐ సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ వేసిన సిట్టే
సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎక్కడా రాజకీయ నాయకుల ప్రేమియం లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరెవరు బాధ్యులు ఈ కల్తీ నెయ్యి కార్యక్రమానికి వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్గా చేసి వాళ్ళ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అయినా సరే ఏ విధంగా అయితే ఆ రోజు జంతు కొవ్వుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వామివారి ప్రసాదాలు తయారు చేశారు కౌగీకి బదులు అని చెప్పారు, ఆ రోజు నుంచి ఒక కుట్రపూరితంగానే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లడ్డూ ప్రసాదం దీంట్లో, ఎందుకంటే ఈ విషయంలో బదనాం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీకి పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అపవాదం వచ్చేటట్టు చేయాలని కుట్రపూరితంగా జరుగుతుంది అని నేను లోగడ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని నిదర్శనమే వీళ్ళు మళ్ళా సిట్ రిపోర్ట్ కాదు దీని మీద మళ్ళీ మేము ఇంకో ఎంక్వైరీ కమిటీ వేస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నాయకుల్ని నన్ను ఇంకే మా పార్టీ నాయకుల్ని అందరినీ ఏ విధంగా అయినా ఇందులో ఈ కల్తీ దీంట్లో నేరస్తులుగా ఇరికించాలనే భావనతోనే చేస్తున్నారు. కాబట్టి దీనిపై కూడా ఏ విధంగా న్యాయవాదులతో మాట్లాడి ఏ విధమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయటం తప్పకుండా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పాము, మెయిల్స్ ద్వారా పంపించాం, వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్హెచ్ఆర్సీ కమిషను ఎస్సీ కమిషను వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళందరికీ నిన్న కలిసి అన్ని వివరంగా చెప్పడం కూడా జరిగింది. హోమ్ సెక్రటరీకి హోమ్ మినిస్టర్కి ఇద్దరికి లెటర్లు పంపించడం జరిగింది. లెటర్లు ఆ రోజే పంపించేసాం. ఆయన పార్లమెంట్కి రాలేదు. ఆయన ఈ 2 రోజుల నుంచి ఆయన పార్లమెంట్కి రాలేదు. ఆల్రెడీ ఆయనకి మెసేజ్ అయితే ఇచ్చాము. ఇస్తాడు అనుకుంటున్నాం. రేపు అయితే ఆల్రెడీ మా కంప్లైంట్ పెట్టాము, వాళ్ళు మా కంప్లైంట్ కూడా తీసుకున్నాం. రాబోయే 2-3 రోజులు కూడా మళ్ళీ ట్రై చేస్తాం డైరెక్ట్గా కలిసి. అదేనమ్మా వాళ్ళ ఆరోపణలు చేసి కాదు.